మంచిర్యాల జిల్లా మందమరిలో ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించారు. ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ ఆర్ఎంపీ సంఘం ఆధ్వర్యంలో మార్కెట్ ఏరియాలోని కార్యాలయంలో ఈ శిబిరం జరిగింది. బీవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ కంటి వైద్యుడు డాక్టర్ బివి రఘునందన్ పాల్గొని రోగులకు పరీక్షలు నిర్వహించారు. మొత్తం 45 మందికి కంటి పరీక్షలు చేయగా 20 మందికి శస్త్రచికిత్సలు అవసరమని వైద్యులు సూచించారు. అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పేద మరియు మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ఈ శిబిరం లక్ష్యమని నిర్వాహకులు పేర్కొన్నారు. స్థానికులు ఇలాంటి సేవా కార్యక్రమాలు తరచుగా నిర్వహించాలని కోరారు. అంటే వేరే వాళ్ళకి మా దగ్గర ఎవరున్నారు? పేరు వేరే వాళ్ళు కన్ను తీపిచ్చేస్తే మొత్తం తీసేసారు. మీరే తీసేసారు. మీతోనే మాట్లాడి కూర్చోండి. నేను కూర్చోన్నాడు ఆ ప్రెస్ నేను కూర్చోండి. సార్ కూడా మాట్లాడమని చెప్పుకోవాలి. షుగర్ అది డైరెక్ట్ ప్రాబ్లం ఏంటంటే చేయండి. పొద్దున్నే ఆపరేషన్ చేయించుకుంటావా? ఏం పని చేస్తావు? చేస్తాను. కలరింగ్ స్కాన్ చేసేయాలి. ఎవరు చూపించారు? నీకేముంటుందో నీకేముండదు. దగ్గర దూరంగా కనిపిస్తలేదు, తలకాయ వస్తుందా? ఈరోజు ప్రభాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివేకానంద సమితి బీవీఆర్ హాస్పిటల్స్ సహకారంతో మందమరి టౌన్లో ఫ్రీ ఉచిత కంటి పరీక్ష శస్త్రచికిత్సలు నిర్వహించడం జరిగింది. దీంట్లో 36 మంది పేషెంట్లు చూసి 15 మందికి ఆపరేషన్లకు సెలెక్ట్ చేయడం జరిగింది. రేపు ఆ 15 మందికి మన బీవీఆర్ హాస్పిటల్లో ఫ్రీగా ఆపరేషన్ చేసి వాళ్ళందరినీ కళ్ళు ట్రీట్మెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేసి పంపిస్తాం. ఈ క్యాంపుకి సహకరించినటువంటి గ్రామీణ సోషల్ సర్వెంట్స్కి మరియు వివేకానంద సేవా సమితి సభ్యులకి, మా హాస్పిటల్ సిబ్బందికి మరియు ఇతర పెద్దలందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ క్యాంపులు ప్రభాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లాలో ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రతి మండలంలో జరపబోతున్నాం. ఇది 4వ క్యాంపు. ఈ క్యాంపులు కూడా దాదాపు 2000 సంవత్సరం నుంచి చేస్తూ ఉన్నాం బీవీఆర్ హాస్పిటల్ తరఫున. అదే ధోరణిలో అదే తోలో ఇప్పటివరకు చేస్తూ ఉన్నాం. ఇంకా కూడా కంటిన్యూ చేయదలుచుకున్నాం. దీనికి సహకరిస్తున్నటువంటి ప్రతి గ్రామ సర్పంచ్కి, ప్రతి గ్రామీణ సోషల్ వర్కర్కి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. జై హింద్.